వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్తబా ఖమేనీ. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకే ఫీజు ఉండాలని పేర్కొన్న టీఎస్పీవి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీని నియమించారు. యుఎస్ ఇజ్రాయెల్ దాడిలో మరణించిన తండ్రి హయతుల్లా అలీ ఖమేనీ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఇరాన్ రాజకీయ చరిత్రలో ఒక సుప్రీం లీడర్ తర్వాత ఆయన కుమారుడే ఆ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. దేశ సుప్రీం నాయకుడిని నియమించడానికి బాధ్యత వహించే 88 మంది సభ్యుల మతాధికారుల సంస్థ అయిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అసాధారణ సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 1979 విప్లవం తర్వాత మొజ్తబా ఖమేనీ ఇస్లామిక్ రిపబ్లిక్ 3వ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఇరాన్ సైన్యం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కొత్త నాయకుడికి విధేయతగా ప్రతిజ్ఞ చేసింది. అయతుల్లా సయ్యద్ మొజ్తబా ఖమేనీ ఆదేశాలను అమలు చేయడంలో పూర్తి విధేయత, స్వీయ త్యాగానికి సిద్ధంగా ఉందని పేర్కొంది. మరోవంక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తదుపరి సుప్రీం నాయకుడు వాషింగ్టన్ ఆమోదం లేకుండా ఎక్కువ కాలం ఉండరని ముందుగానే హెచ్చరించారు. ఆ దిశగా యుఎస్ దళాలు వేగవంతమైన విజయాలు సాధిస్తున్నాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న టెహరాన్పై దాడులతో ప్రారంభమైన ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేడు 10వ రోజుకు చేరుకుంది. ఇరాన్ రాజధానిలో తాజా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్ దళాలు ముందుగా చమురు కేంద్రాలపై దాడి చేశాయి. దీనితో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు, విషపూరిత పొగలు చెలరేగాయి. ఇరాన్ సైతం ఈ ప్రాంతం అంతటా ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. బహ్రెయిన్లోని సిత్రా ద్వీపంలోని నివాస ప్రాంతంపై క్షిపణిని అడ్డగించడంతో ఈరోజు తెల్లవారుజామున అనేక మంది గాయపడ్డారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. షైబా చమురు క్షేత్రం వైపు వెళ్తున్న డ్రోన్ను అడ్డగించి ధ్వంసం చేసినట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ నివేదించింది. ఇక లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలు ఈ తెల్లవారుజామున సెంట్రల్ బీరూట్లోని ఒక హోటల్పై దాడి చేశాయి. ఇది హిజ్బుల్లాతో తాజా యుద్ధం ప్రారంభమైన తర్వాత నగర కేంద్రంపై జరిగిన మొదటి దాడి. గత వారంలో దాదాపు 400 మంది మరణించారని లెబనీస్ అధికారులు చెబుతున్నారు. ఇరాన్ ప్రారంభ ఎదురు దాడిలో గాయపడిన మరో సైనికుడు మరణించాడని యుఎస్ సైన్యం ధృవీకరించింది. ఈ ప్రాంతం అంతటా ఉద్రిక్తలు తీవ్రమవుతున్నందున భద్రతా ప్రమాదాల కారణంగా ప్రభుత్వ సిబ్బంది, వారి కుటుంబాలు సౌదీ అరేబియాను విడిచి వెళ్లాలని అమెరికా విదేశాంగ ఆదేశించింది. చమురు మార్కెట్లు యుద్ధం తీవ్రతరం కావడంతో తీవ్రంగా స్పందించాయి. బ్రెంట్ ముడి చమురును బ్యారెల్కు దాదాపు $111 పెరిగింది. ఈ ప్రాంతంలో సరఫరా అంతరాయాల భయాల కారణంగా ముడి చమురు $100 దాటింది. యుద్ధం కారణంగా ఇరాన్ అంతటా ప్రాణ నష్టం పెరిగింది. దేశంలో 1300 మందికి పైగా మరణించారని ఇరాన్ అధికారులు ప్రకటించారు. లెబనాన్లో 83 మంది పిల్లలు సహా కనీసం 394 మంది మరణించారని నివేదించింది. ప్రాంతీయ అధికారుల ప్రకారం ఇజ్రాయెల్, కువైట్, బహ్రెయిన్, యుఏఈ, ఒమన్, సౌదీ అరేబియాలో కూడా అదనపు మరణాలు సంభవించాయని పేర్కొన్నాయి. తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజుల్లో ఏర్పడ్డ అసమానతలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని తెలంగాణ ప్రజా సంఘం యొక్క వేదిక టీపీఎస్వి కోరింది. ఒకే రకమైన కోర్సులకు వేరువేరు ఫీజులు ఉండడం వల్ల ఆర్థిక, సామాజిక అసమానతలు పెరుగుతున్నాయని ఆ సంస్థ అధ్యక్షుడు నర్సిరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు 2025-26 మొదలు 3 విద్యా సంవత్సరాలకు ఫీజులను అందించిందని నర్సిరెడ్డి గుర్తు చేశారు. అయితే ఫీజు పరిధి సంవత్సరానికి 45,000 నుండి 1,83,000 వరకు గణనీయంగా పెరుగుతుంది. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ వంటి ఒకేలాంటి కోర్సులను అభ్యసించే విద్యార్థులు చాలా భిన్నమైన ఫీజులు చెల్లించవలసి వస్తుందని టీపీఎస్వి నాయకుడు అన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న అనేక కళాశాలలు తగిన మౌలిక సదుపాయాలు, అర్హత కలిగిన అధ్యాపకులు, ప్రయోగశాలలు, నైపుణ్య ఆధారిత శిక్షను అందించడంలో విఫలమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ఫలితంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తగినంత ఉద్యోగ నైపుణ్యాలు లేకుండా కళాశాలల నుంచి బయటికి వస్తున్నారని, ఇది సాంకేతిక విద్య ఉద్దేశాన్ని దెబ్బతీస్తుందని నర్సిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు 160 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు పనిచేస్తున్నాయని టీపీఎస్వి నాయకుడు నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఆయా కాలేజీలు ఏఐసిటిఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో క్షుణ్ణంగా సమీక్షించాలని డిమాండ్ చేశారు. లోపాలను సరిదిద్దడానికి, ఆ తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే అడ్మిషన్లను రద్దు చేయడానికి ప్రభుత్వం 2 సంవత్సరాల సమయం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
విద్యను వాణిజ్య కార్యకలాపాలంగా కాకుండా ప్రజాసేవగా పరిగణించాలని నొక్కి చెబుతూ పారదర్శకంగా నాణ్యతతో ముడిపడి ఉన్న ఫీజు నియంత్రణకు నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. పెరుగుతున్న అసమానతలను అరికట్టడానికి పాఠశాల విద్యకు కూడా ఇలాంటి ఫీజు నియంత్రణను విస్తరించాలని ఆయన సూచించారు. ఫీజుల విషయంలో ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని ఇంజనీరింగ్ విద్యలో న్యాయము, జవాబుదారితనము, నాణ్యతను నిర్ధారించాలని, విద్యార్థులు తల్లిదండ్రులను ఆర్థిక దోపిడీ నుండి రక్షించాలని టీపీఎస్వీ నాయకుడు సీఎంకు విజ్ఞప్తి చేశారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.